అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే అండి. వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనమైతే ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదండి మీకు, ఇక్కడ టెంకాయ చెట్లు చాలా దండిగా అయితే ఉన్నాయి. చూడండి టెంకాయ చెట్లు ఎలా ఉన్నాయో. మీకు ఈ ప్లేస్ నేను చాలా రోజుల నుంచి అయితే చూపించాలని అనుకుంటున్నాను, కానీ నాకైతే ఈరోజు అయితే వీలైంది కాబట్టి ఈరోజు అయితే వచ్చాను ఈ ప్లేస్ చూపించడానికి. ఇక్కడైతే వచ్చేసి ఏంటంటే అన్ని రకాల పూలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే పూల చెట్లు, మనకు మాడి చెట్లు, అన్ని రకాల చూడండి ఫ్రెండ్స్. ఇవి ఏమో ఇది చీనీ పళ్ళ చెట్టు ఉన్నట్టుందిలే అదే చీనీ పండ్ల చెట్టు అండి ఇది. చూడండి ఎలా ఉన్నాయో, కాయలు అయితే కాసింది చెట్టు. చూడండి ఇక్కడైతే అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి చాలా అయితే పార్క్ మాదిరి ఉంటుంది ఇక్కడైతే పండు అయితే దీన్ని చూసి పాము అనుకున్నానే నేను, సేమ్ నాగం లెక్క ఉంది. చూడండి ఇక్కడ చూడండి పండు అయితే అయ్యింది. పీక్తా చూడండి ఫ్రెండ్స్, ఫిఫ్త్ అంటే వద్దు అంటాడు మా ఆయన, ఎందుకంటే తోటకైతే కాపులు అయితే ఉన్నారు మన వాళ్ళు. చూడండి ఫిఫ్త్ అంటే వద్దు తిడతారు వాళ్ళు అంటున్నాడు. కింద రాలిపడింది ఇదే అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కింద అయితే చాలా లావు పడి అయితే రాలిపడింది. చూడండి మాగిన వాసన రాలేదే, తిడతారేమో తిడతారేమో ఫ్రెండ్స్ అని నాకైతే భయం వేస్తుంది, తిడతారని. ఎందుకంటే చూడబ్బా వీళ్ళు తోటలోకి వచ్చి పన్ను కోసారు అని అంటారు. కానీ మీకైతే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ చెట్టు అయితే మీరు ఏం చెట్టు అని నేను అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇదైతే కల్లేపల్ల చెట్టు అండి ఇది. కల్లే పండ్లు అంటే చాలా వరకు చాలా మందికి అయితే తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకైతే చూపిస్తున్నాను. చూడండి కల్లే పండ్ల చెట్టు. దీనికి కాపు వచ్చినప్పుడు ఒక్కొక్క పండు అయితే రేగిబండు లాభ అయితే ఉంటుందండి. ఒక్కసారి కాపు వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా కానీ చూపిస్తాను, చూసేయండి మన వీడియోలో. జామ చెట్టు ఇంకా పిందెలు, మన చెట్టు అయిపోయింది కదా, ఇంకా పిందెలు పెడుతూనే ఉంది. చూడండి ఇక్కడ ఒంటిరెక్క మందారం. చూడండి ఫ్రెండ్స్, ఒంటిరెక్క మందారం అయితే ఇక్కడ ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే పెట్టుకోవాలని అనిపిస్తుంది, పెట్టుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేనైతే తీసుకొచ్చే పండు అయితే ఇక్కడైతే దేవునికి అయితే పెడుతున్నాను ఇక్కడే. ఎందుకంటే మనం తోటలో ఒకేలా ఉంచాలి. ఎవరన్నా చూసినా కానీ చూడబ్బా అమ్మాయి కాయ తెంపుకోపోయిందని అని అనుకుంటారు, కానీ అయితే ఇక్కడైతే దేవుని దగ్గరే పెడుతున్నాను. చూడండి నరసింహస్వామి అండి, లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ వచ్చేసి అంతా పూల తోటేనండి ఇది. ఇక్కడ ఇదేది గన్నేరు చెట్ట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఈ తోట అయితే. చాలా రోజుల నుంచి మీకు తీపియాలని అనుకునేది ఇదే నేను. ఇక్కడ గులాబీ పూలు అయితే నరసింహస్వామి దగ్గర అయితే వాడిపోతున్నాయి ఫ్రెండ్స్. అది గన్నేరు చెట్టు. ఏం చెట్టు ఇదే? దేవగన్నేరు చెట్టు. చూడండి ఫ్రెండ్స్, దేవగన్నేరు చెట్టు అంటే ఇదేనండి. మనం ఎక్కువ శాతం దేవుళ్ళకి పెట్టే పూలు ఇవే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా బాగా అయితే వేసారు తోట. టెంకాయ తోటలో చూడండి ఎలా ఉందో. ఒక కొమ్మకే 100 పూలు పూస్తారు అదే అని అంటారు. నేను కూడా చాలాసార్లు ఎంచాను, కానీ 60-70 పూలు అయితే ఉంటాయి ఒక కొమ్మకి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది చూడు ఎంత స్లోకేసి ఉందో, చాలా బాగుందిలే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుందండి తోట, నాకైతే బాగా నచ్చింది. ఉసిరికాయలు ఎంతలా ఉన్నాయి? ఉసిరికాయలు అవును కదే. చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయ దీంట్లోనే తోట, మళ్ళీ ఉసిరికాయల తోట కూడా ఉంది. ఒక్కొక్క కాయ వచ్చేసి జాంకాయ మీద ఉంది ఫ్రెండ్స్. కింద రాలిందాం చూద్దాం రా. నాకు ఒకటి కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఒకటైతే కనిపించింది ఇక్కడ ఉసిరికాయ అయితే.
రాలాయి అక్కడక్కడ రాలాయి, కానీ ఎవరు పీకరండి. ఎందుకంటే తోటలోకి ఎవరు రారు. ఎందుకంటే చుట్టూ దీనికి కాంపౌండ్ ఉందండి, అందుకు ఎవరు రారు. ఈ పసుపు, కొండ పసుపు కాదు ఇది. చూడండి ఫ్రెండ్స్, మన కొండ పసుపు అయితే ఇక్కడైతే వేసారు. ఇక్కడ సార్ వాళ్ళు చూడండి, కొండ పసుపు అంటే ఇదేనండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదండి, మనం అక్కడ అడవికి వెళ్ళి చూడలేని వాళ్ళైతే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. చూడండి, సేమ్ ఇలాగే ఉంటుంది మనకు కొండ పసుపు కూడా అడవిలో. నేను ఎప్పుడన్నా అట్లా అడవికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. సేమ్ ఇలాగే ఉంటుంది కొండ పసుపు. అది అయినట్టుందే. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉసిరికాయల తోట అయితే ఇక్కడ ఈ వైపు అయితే ఉసిరికాయల చెట్లు అయితే ఉన్నాయి. చూడండి, మొత్తం ఉసిరి తోటనే. ఉసిరి తోట పసుపు ప్లేస్ వచ్చేసి ఈ వైపు అయితే ఇది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ వల్లపాటికి మార్ తోట సిటీగ్రా. చెట్టు మీద కాయలు విప్పుతున్నావా? కొడతారు నిన్ను తోటకాలాలు చూచే. నువ్వేమైనా తింటావా? తింటావా నువ్వు? చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే చెట్టు మీద అయితే కోసాడు. నువ్వు చెట్టు మీద కోసినావు కాబట్టి నిన్నే కొడతారు. నన్ను ఎందుకు కొడతారు? నేను కింద చేరుకున్నా. చూడండి, ఇక్కడైతే ఒక నల్ల కుక్క పిల్ల అయితే మా అమ్మటే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఏదో గడ్డలకు వాడుతుంది దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు గురించి మీకు ఏమైనా తెలిసింటే మనకైతే కొంచెం కామెంట్లు పెట్టండి. నాకు కూడా పెద్దగా తెలియదు ఈ చెట్టు ఇక్కడ ఉండే చెట్టు గురించి. చూడండి, గుబురుగా అవుతుంది. చూడండి, చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఈ పండు లేదు అనకూడదు. ఇది ఎలక్కాయ చెట్లే, గోరింటాకు చెట్టు ఇది. ఫ్రెండ్స్, నేనైతే గోరింటాకు చెట్టు అనుకున్నానండి. ఫస్ట్ అయితే కనుక్కున్నా ఎలక్కాయ చెట్టు అని. తర్వాత వచ్చి మళ్ళీ ఏదో గోరింటాకు చెట్టు అలాగుంది, కానీ గోరింటాకు చెట్టు కాదు, ఎలక్కాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది. చూడండి, ఇది ఏం చెట్టు? ఏంటో కాయలు పూత అన్నీ ఒకసారి వస్తుంది. చూడలే, ఈ యొక్క పూల బోవులే ఏందో లవ్ సిమ్మలు ఉన్నాయి కాయలులే. బా, దీని ముందర మల్లెపూలు కూడా వేయవు. అల్లి పెట్టుకుంటే జానడు బారెడు ముందుండగానే స్మెల్ అదొకటిది. చెంటు కూడా ఒకటిదేమో. అబ్బా, చిన్న స్మెల్ రావడం లేదు ఈ పూలు. చూడండి, ఆ చెట్టు కాక ఏం చెట్టు అది కాదు కాదా? ఇక్కడ చూడండి, దేవగన్నర చెట్లు అయితే ఇక్కడ చాలా బాగా వేసారు. చూడండి, ఇక్కడ ఒక తోట, ఇది అయితే పూల తోట. ఇక్కడ దీనికి కూడా డిజైన్ చుట్టూ టేక్ చెట్లు అయితే డిజైన్ అయితే వేసారండి. అది వెదురులు పచ్చగుంటాయి కదా, ఆకుపచ్చ కలర్లో. ఇదేమంటావు పసుపు కలర్ అండి ఎదురు చెట్టు. అది చూసి వేడను కాయలు కాసినాయి. కింద చూడట రాలి పూలు. నేనైతే ఈ చెట్లు అయితే మీకు చూపించాలనైతే తలస్నానం చేసి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎట్టంటట మనం ఎడంటట తిరిగి అలా ఉన్నప్పుడైతే రాకూడదు. ప్లేస్ వచ్చేసి మనం తలస్నానం చేసినప్పుడే ఈ చెట్ల కడకైతే రావాలా, లేకుంటే చెట్లకైతే చనిపోతాయి చెట్లు. అందుకు కాబట్టి మనకు గేట్ అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ పేరు ఏదో ఉంటుందా, ఉల్లిగడ్డలు కాదు ఈ పూల చెట్లు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన డౌట్ అంటే ఏ వీడియో చెప్పడవా, ఈ ఉల్లిగడ్డల చెట్లు దీంట్లో లోపల ఉల్లిగడ్డలు ఉంటాయని అంటున్నాడు.
కానీ ఇవి కూడా పూలేనండి. ఈ పూల పేరు ఏదో ఉంది, నాకైతే రావడం లేదు, మన నోట్లో ఉంది ఏదో పేరు, అబ్బదిల పేరు నాకు అయితే పెద్దగా తెలుసు కానీ నోట్లో ఉంది, కానీ ఆ పేరు ఏమిటి అనేది చెప్పలేకుండా ఫ్రెండ్స్ మీకు నేను. నాకైతే తెలుసు ఈ పూలు ఎక్కువ పూలదండలలో వేసి కడతారు ఈ పూలని. చూడండి ఫ్రెండ్స్, గన్నేరు పూల వాళ్ళు పెడతారులే కామెంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఈ పూలు ఏం పూలు అనేది అయితే మీరైతే కామెంట్లు అయితే పెట్టండి. నాకైతే తెలియదండి, నాకైతే నోట్లో ఉంది కానీ రావడం లేదు ఏం పువ్వు అనేది. చాలా స్మెల్ అయితే వస్తుంది ఇది. చూడండి, ఇప్పుడు టెంకాయ చెట్టు ఇట్టిందే, దీనికి ఏడెచ్చనట్టు సుడిలో మందు ఇదిగో కొలిచి మటలు కొలిచి పైన సుడీకులు ఉంటాయి, ఆ సుడీకుల మందు పోసి అవి మాత్రలు పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, మా ఊళ్ళో మగవాళ్ళు అయితే ఎక్కువ శాతం ఇప్పుడైతే టెంకాయ మట్టలు కొట్టడానికి అయితే వెళ్తున్నారు. పొద్దున్నే 7కి వెళ్ళి మధ్యాహ్నం 3 గంటలకైతే వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కొడతారంటండి టెంకాయ మట్టలు, ఎందుకంటే చెట్టుకి తొందరగా కాపు అందుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొట్టారు చూడు, ఇగో కింద ఆకులు, ఇగో అవి కూడా తీసేచ్చరా? అవన్నీ తీసేయాలి, ఒక్కో చెట్టుకి 10-15 ఉంటాయి అవి ఇలాంటివే. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కాపు లేని గొల్లల్ని అయితే తీసేస్తారంట, ఎందుకంటే ఇంకా మళ్ళీ అవి అలాగుంటే మళ్ళీ వేరే దానికి పుట్టడానికి అవకాశం ఉండదని తీసేస్తారంట. అలాగైతే తీసేసి నరికేస్తారంట మళ్ళీ పక్కన గొల్ల పుట్టడానికి. ఇక్కడైతే మన అన్నయ్య అయితే మందు అయితే కొడుతున్నాడు, గడ్డి మంది కింద. చూడండి, ఇది ఒక కలర్లో మందారం పువ్వు అండి. ఇక్కడ చూడండి పూలు, నేను చెప్పాను కదా ఒక కొమ్మకే 100 పూలు పూస్తుంది ఇది, ఈ కొమ్మ ఈ చెట్టు అని. ఇక్కడ చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, 100 పూలు పూసింది. గడ్డి మంది ఏంటంటే ఎప్పుడు కొడుతున్నావు? ఏం పువ్వు కొడుతున్నావు? గడ్డి మందు సావడానికి గడ్డి. చూడండి, ఇక్కడైతే ఎండ అయినానండి, ఇక్కడ వాచ్మెన్గా ఉండేది తోటకి. చూడండి ఫ్రెండ్స్, గడ్డి మందు అయితే కొడుతున్నాడు. బ్యాటరీదే మామూలుదేనది, బ్యాటరీదే మామూలుది. ఛార్జింగ్ మందు ట్యాంక్ ఫ్రెండ్స్, ఇది అలా ఉంటుంది ఛార్జింగ్ అయితే. చూడండి, ఇదైతే చెట్లకి మందు కొట్టే ట్యాంకి, పెద్ద ట్యాంకి, ట్రాక్టర్ మీద పెట్టుకొని కొడతారు కదండి, ఆ ట్యాంక్ అయితే ఇది. చాలా బాగుంటుందండి ఇక్కడ తోట. అందుకు స్వామి ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇది దేవుని గుడితో సమానం ఫ్రెండ్స్ తోట, ఎందుకంటే అన్ని దేవుని చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే ఈ తోటలోకి రావాలంటే అదేనండి, భయిస్తారా అని అనుకుంటారేమో మీరు. ఇచ్చరాకులకండి, ఇచ్చరాకులకైతే ఉపయోగిస్తారు ఈ ఆకుల్ని. చూడండి ఫ్రెండ్స్, మాడప తీగలు అయితే తీగనైతే అల్లిచ్చారు ఇక్కడ ఇచ్చరాకులకి. చూడండి ఎలాగైతే అల్లిచ్చారో, చాలా బాగా తల్లిచ్చారండి. దీంట్లో ఎదురు చెట్లు అన్నీ ఉన్నాయండి. మనకు ఈ మొక్క లేదు అనకూడదండి ఫ్రెండ్స్, దీంట్లో అయితే అన్ని మొక్కలు అయితే ఉన్నాయి, అన్ని చెట్లు అయితే ఉన్నాయి. పండ్ల చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి. టెంకాయ మొక్కలు అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా దండిగా అయితే దించారు నాటడానికి. ఈ వైపు దించారు, ప్లేస్ వచ్చేసి ఈ వైపు కూడా దించారు. చూడండి చాలా బాగా అయితే ఉందండి తోట. ఇక్కడ ఉండే వాచ్మెన్ అయితే బాగా చాలా నీట్గా అయితే పెట్టుకున్నాడు తోటని. ఇక్కడ తోట మొత్తం అయితే చూపించాను. ఈ తోట చాలా బాగుంటుందని మీకైతే చెప్పాను. ఈ తోట గురించి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదండి ఫ్రెండ్స్ తోట. ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుంటాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుంటానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.